ఫ్రెండ్స్, మీరు యాక్సిస్ బ్యాంక్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ వాడుతుంటే మీకు ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే మీకు ఇంతవరకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో మీరు ఎయిర్టెల్ బిల్ పేమెంట్ చేసినా, రీఛార్జ్లు చేసినా కానీ మీకు ఫ్లాట్ 25% డిస్కౌంట్ వచ్చేది. అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఏవైనా మీకు చేస్తే అక్కడ 10% డిస్కౌంట్ అది వచ్చేది. అలాగే మీరు జొమాటో కానీ, బ్లింకిట్లో కానీ, డిస్ట్రిక్ట్ మొబైల్ యాప్లో కానీ మీరు ఏదైనా పేమెంట్లు చేస్తే మీకు ఒక 10% డిస్కౌంట్ వచ్చేది. వీటన్నిటి మీద క్యాష్ బ్యాక్ అనేది చాలా చేంజ్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు మీకు 25%, 10% డిస్కౌంట్ వచ్చేది కదా, వీటిలో అయితే చేంజ్ చేస్తున్నారు. అదర్ కేటగిరీలో మీకు 1% డిస్కౌంట్ ఇస్తారు కదా, దాని మీద డిపెండ్ అయ్యి ఉందని చెప్తున్నారు. అదర్ పేమెంట్ చేసి మీరు ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ మీరు అదర్ పేమెంట్ మీద 1% డిస్కౌంట్, మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. అది ఎలా అంటే మీరు సపోజ్ మీరు అదర్ పేమెంట్స్ అంటే మీరు 1% డిస్కౌంట్, 1% క్యాష్ బ్యాక్లో మీరు ఒక 25,000 మీరు ఏదో స్పెండ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కదా. 25,000కి మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో మీరు ఎయిర్టెల్ బిల్ పేమెంట్ చేసినా, లేకపోతే వైఫై బిల్ పేమెంట్ చేసినా మీకు అక్కడ 25% డిస్కౌంట్ వస్తుంది కదా. అక్కడ మీకు ఇంటూ 2x అంటే మీకు 250 రూపీస్ ఇంటూ 2 అంటే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే మీకు అదర్ పేమెంట్స్ అంటే మీరు యూటిలిటీ బిల్ పేమెంట్ చేసినా కూడా అక్కడ మీకు ఇంటూ 1x అయితే ఉంటుంది, అంటే 250 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ డిస్కౌంట్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ బేస్ కేటగిరీలో డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీరు 10,000 మీరు బేస్ కేటగిరీలో స్పెండ్ చేశారనుకోండి, మీకు అక్కడ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ కూడా మీకు ఇంటూ 2 అంటే 200 మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్లో కూడా మీకు ఇంటూ 1x అయితే ఉంటుంది, అంటే మీరు ఈ 100 ఇంటూ 1 అంటే 100 రూపీస్ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ యాప్లో మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వచ్చేది. దాన్ని ఇప్పుడు డిస్కంటిన్యూ చేస్తూ మీరు వాల్యూ బ్యాక్ ఇస్తామంటున్నారు. అంటే మీకు జొమాటో అయితే జొమాటో వ్యాలెట్లో అయితే మీకు యాడ్ అయిపోతుంది. అలాగే మీరు బ్లింకిట్ అయితే బ్లింకిట్లోనే యాడ్ అయిపోతుంది, కానీ మీకు డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ అయితే రాదు. మీకు డైరెక్ట్గా ఆ యాప్లో అయితే మీకు 10% డిస్కౌంట్ యాడ్ అయిపోతుందని చెప్తున్నారు. అలాగే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే మీకు 4 కాంప్లిమెంటరీగా ఇచ్చేవాళ్ళు ఇయర్లీ, దాన్ని మీరు డిస్కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీరు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే మీకు ఇలాంటివి అయితే ఉండవు ఈ క్రెడిట్ కార్డ్తోని. ఈ క్యాష్ బ్యాక్ చేంజెస్ అన్ని 12 ఏప్రిల్ 2026 నుండి అయితే అమలు చేస్తున్నారు. కాబట్టి దాని తర్వాత ఎవరైనా ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుని పేమెంట్లు చేస్తే ఆ విధంగా క్యాష్ బ్యాక్ అయితే చేంజ్ అయిపడుతుంది. ఈ చేంజెస్ మీద మీకు ఒపీనియన్ కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.